మునగాకు తెంపుకురావడానికి వెళ్తున్నాం. ఎవరు మనం అడగంగా ఎప్పుడో ఎవరో కొంతమంది తెంపుకోమంటారు. ఇది మా ఫ్రెండ్ వాళ్ళది. ఇక్కడ వీళ్ళకి చాలా చెట్లు ఉన్నాయి, అందుకోసం వీళ్ళ దగ్గరికి వచ్చాను నేను. ఇక టాపిక్లోకి వెళ్తే కోళ్ళకి ఎలా కట్టాను ఏందనేది. యాక్చువల్గా ఇప్పుడు మనం నాటుకోళ్ళ ఫామ్ పెడితే అమ్ముకోవచ్చు, చేసుకోవచ్చు, ఎంతసేపు అని చెప్పేసి మనం అనుకుంటాం. మహా అంటే మన సొంతంగా ఎంత మార్కెటింగ్ చేసుకున్నా కొంతవరకు అమ్ముకుంటాం. కానీ మనం 1000 బర్డ్స్ తెచ్చినప్పుడు ఒక్కసారి 1000 పోవాలంటే ఎట్లా పోతాయండి? ఎవరికైనా రీటైలర్కి అమ్ముతే తప్ప ఇంకొకసారిగా పోవు. రీటైలర్ అమౌంట్ ఎంత ఇస్తున్నారు తెలుసా అంటే మార్కెట్లో 200, 190 రూపీస్ అడుగుతాను రీటైలర్. మనం 200, 180 రూపీస్కి వేస్తే చిక్కు ఒకటి 30 రూపీస్కి కొంటే కొంతమంది కొత్తగా పెట్టదలుచుకున్న వాళ్ళకి వ్యాక్సిన్స్ వేసుకోవడం రాక మళ్ళీ పిల్లలు చంపుకోవద్దని చెప్పేసి 1 month పిల్లలు, కొంతమంది మోడల్స్ ఈ మధ్య 140, 120 రూపీస్ అమ్ముతున్నారు, పెద్ద పెద్ద మోడల్స్. అన్న మనకు నమ్మి వచ్చిన వాళ్ళకి మనం రీజనబుల్ చూసి ఇవ్వాలి, లేదంటే రీజనబుల్ దొరికే చోటు చెప్పాలి. అంతే తప్ప మనమే కొత్త దందా స్టార్ట్ చేసి మనమే ఎక్కువ అమ్ముకోవడం ఎందుకన్నా అసలు నాకు అర్థం కాదు. పెట్టాలనుకున్న వాళ్ళకి జెన్యున్ రిపోర్ట్ ఇవ్వాలి అన్న. సోనాలి మార్కెట్ పెట్టదలుచుకున్న వాళ్ళు ఎవరైనా సరే జాగ్రత్తగా పెట్టండి ఆలోచించుకొని. థ్యాంక్స్ ఫర్